ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసేసేసి ఇమేజ్ని తీసుకొచ్చి పెట్టాలి. అలా పెట్టాలి అంటే మనం ఒక్కొక్క టాపిక్ని నిన్న తెలుసుకున్నాం. ఏంటిది అనేది ఒక్కసారి చేసేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? ఇందాక మనం చూసిన ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్తో మనం ఏం చేయాలి అనుకున్నాం అంటే సెషన్ అయిపోయే లోపు చేయాలి అనుకున్నాం. ఇదేనా మన యొక్క ఎజెండా? మన యొక్క ఎజెండా ఏంది? ఇక్కడ ఉన్న ఒక కంటైనర్ లోపల ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ పైన టూరిజం, ప్లాన్ యువర్ ట్రిప్, గెట్ స్టార్టెడ్ అనే ఈ 3 ఐటమ్స్ వచ్చేటట్లు మనం అరేంజ్ చేయాలి ఈ రోజు యొక్క మన సెషన్. అలా రావాలి అంటే ఏమి చేస్తాము, ఎలా చేస్తాము అనేది నిన్న మనం తెలుసుకుందాం అనుకున్నాం. అలా తెలుసుకోవాలి అనుకుంటే దానికోసం ఒక్కొక్క టాపిక్ని వెళ్దాం అనుకున్నాను. గబాలను చేస్తే అయిపోతుంది. నిన్న టాపిక్ కొంచెం హార్డ్ కాబట్టి, చాలా ఫస్ట్ టైం కాబట్టి అది బేసిక్స్ కొంచెం ఒక్కసారి సమ్మరైజ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను. దాంట్లో ఫస్ట్ నేను చెప్పిన టాపిక్ ఏంది? సిఎస్ఎస్ బాక్స్ మెథడ్. అసలు ఏంటిది ఈ బాక్స్ మెథడ్ అనేది చూద్దామంటే ఇక్కడ నేను ఏం రాశాను? హెడ్డింగ్ అనే ఎలిమెంట్, పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్, బటన్ అనే ఎలిమెంట్ రాశాను. అలానే వీటన్నీ కూడా ఎలా కనపడతాయో చూద్దామనేసి ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంది. ఆ ఇన్స్పెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే చూడు ఏముందో, హెడ్డింగ్ చుట్టూరు ఒక డబ్బా వచ్చేసేసింది. అలానే పారాగ్రాఫ్ చుట్టూరు ఒక బాక్స్ వచ్చేసేసింది. గెట్ స్టార్టెడ్ చుట్టూరు ఒక బాక్స్ వచ్చేసింది. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? కంటైనర్ లోపల ఉన్నాయి. అంటే ఇవన్నీ ఉన్నదాన్ని కంటైనర్ అనుకున్నాను. ఆ కంటైనర్ చుట్టూరు కూడా ఏముందో చూడు, ఒక డబ్బా వచ్చేసిందా? అంటే ప్రతి HTML ఎలిమెంట్ చూడడానికి ఎలా ఉంటుంది? కళ్యాణ్ రెక్టాంగులర్ షేప్లో అనేది ఉంటుంది. అంటే ప్రతి HTML ఎలిమెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే మనకి ఇన్స్పెక్ట్ చేయక ముందర ఎలా ఉంటుందంటే ఏం కనపడదు. ఇన్స్పెక్ట్ అనేది చేసేసామనుకో వెంటనే ప్రతి ఎలిమెంట్ ఎలా కనపడిద్ది అంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక బాక్స్ని కలిగి ఉంటుంది. ఈ బాక్స్ నేనేం చేద్దాం అనుకున్నానంటే కర్వ్డ్ కార్నర్స్ రావాలనుకున్నాను. ఈ బాక్స్ ఇట్లా స్ట్రైట్గా ఉంది, ఇట్లా కాకుండా ఇక్కడ కొంచెం కర్వ్గా షేప్ రావాలి అనుకున్నాను. ఈ ఎడ్జిలో కొంచెం కర్వ్ రావాలనుకున్నాను. నాకు అసలు కనపడుతుంది కదా. అలానే ఈ ఎడ్జిలోకి వెళ్ళి కొంచెం కార్నర్ కట్ చేద్దాం అనుకున్నాను. ఈ ఎడ్జిలో కట్ చేద్దాం అనుకున్నాను. అలానే ఈ హెడ్డింగ్ అనే ఆప్షన్ చుట్టూరు ఉన్న ఈ బాక్స్ కాడ కర్వ్ పెట్టాలి అనుకున్నాను. ఇక్కడ కర్వ్స్ అంటే ఎలానో చూద్దామా? దానికోసం నేనేం చేశానంటే మన యొక్క ఐడి కార్డ్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను. ఐడి కార్డ్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి దాన్ని నేనేం చేసేసానంటే ఈ ఐడి కార్డు దగ్గరికి వెళ్ళాను. ఈ ఐడి కార్డ్ని ఒక ట్యాబ్లో ఓపెన్ చేద్దాం. ఇలా ఎప్పుడు కూడా వచ్చి సాగు. అందుకోసం నేనేం చేద్దాం అంటే ఆ సైట్ ఏందనేది ఈరోజు మీకు చెప్తాను, చూసుకోవాలి అనేది. సో ఇక్కడ ఐడి కార్డ్ చూసేసాను. ఈ ఐడి కార్డుకి ఇక్కడ చూడు ఐడెంటిటీ కార్డు, ఈ చుట్టుపక్కల చూడు ఏముందో ఒక కర్వ్ షేప్ వచ్చేసింది. ఇక్కడ కూడా చూడు ఏమొచ్చిందో కనపడతలేదా? కొంచెం పెద్ద చేస్తాను. ఈ ఐడి కార్డ్ చూడు, ఈ ఐడి కార్డుకి పైన రైట్ లెఫ్ట్ కార్నర్లో చూడు స్క్వేర్ షేప్లో ఉండాలి కదా, కానీ ఏమొచ్చింది? కర్వ్ వచ్చేసింది. ఇక్కడ కూడా చూడు కర్వ్ వచ్చేసేసింది. ఈ ఎడ్జ్లో కూడా చూడు కర్వ్ వచ్చేసేసింది. ఈ ఎడ్జ్లో చూడు కర్వ్ వచ్చేసేసింది. అంటే ఒక బాక్స్, ప్రతి HTML ఎలిమెంట్ చుట్టూరు ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్కి కార్నర్స్లో కర్వ్ అనే షేప్ రప్పించాలి అంటే మనం CSSలో ఒక బాక్స్ అనే ఒక ప్రాపర్టీస్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే ఆ కర్వ్స్ అన్నీ కూడా మనం రప్పించవచ్చు అనమాట. అర్థమైందా? ఫోటోలో మీకు అర్థమైందా? తెలీదు అంటే పెయింట్ తీసుకుంటాను. ఏదో ఒకటి నాకు చెప్తే అర్థమవుతుంది కదా, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. ఈ ఐడి కార్డు మొత్తం ఎలా ఉందంటే చూడడానికి ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఎలా ఉంది అంటే చూసుకున్నాను. ఇక్కడ మొత్తం కూడా నాకు ఎలా ఉంది అంటే ఇట్లా రెక్టాంగులర్ షేప్లో ఉంది. ఇట్లా ఉన్న దాని దగ్గర నేనేం చేశానంటే ఇక్కడ కర్వ్ రప్పించాలనుకున్నాను. ఇట్లా కర్వ్, కొంచెం కర్వ్, ఇటువైపు కర్వ్, ఆ స్క్వేర్ తీసేసేసి నేను ఇక్కడ కర్వ్, ఇలా కర్వ్ రప్పిద్దాం అనుకున్నాను. అంటే ఈ ప్రతి HTML ఎలిమెంట్ ఎలా ఉంది అంటే మనం చూసిన దాంట్లో 4 కనపడ్డాయి. ఏమైంది? హెడ్డింగ్ అనే ఎలిమెంట్ చుట్టూరు రెక్టాంగులర్ బాక్స్ ఉంది. అలానే పారాగ్రాఫ్ చుట్టూరు రెక్టాంగులర్ బాక్స్ ఉంది. అలానే బటన్ చుట్టూరు రెక్టాంగులర్ బాక్స్ ఉంది. అలానే కంటైనర్ చుట్టూరు రెక్టాంగులర్ బాక్స్ ఉంది. ఫస్ట్ మనం ఒక్కొక్క పార్ట్ని అచీవ్ చేసుకుందాం అనుకున్నాక ఫస్ట్ కంటైనర్ అనేది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి దాన్ని చేసేసి మిగతాయి చేద్దాం. అంటే ప్రతి బాక్స్ చుట్టూరు కూడా ఏం చేయాలి అనుకున్నా అంటే ఇలా కర్వ్గా ఉండే కార్నర్స్ రప్పించాలి అనుకుంటే మనం CSSలో మరొక స్టైల్ని యూజ్ చేసి చేస్తాం. దాన్ని ఏమంటారంటే బాక్స్ ప్రాపర్టీస్ని యూజ్ చేసి చేస్తాం అనమాట. ఆ బాక్స్ ప్రాపర్టీస్ నేర్చుకోవాలంటే బాక్స్ ప్రాపర్టీస్ ఎన్ని ఉంటాయి అంటే
ఒక టెస్ట్ ని మోర్ బ్యూటిఫుల్ గా చేయాలంటే ఏమున్నాయి, ఫాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవునా కాదా, ఇందాక చేశాం కదా. అలానే ఒక రెక్టాంగులర్ బాక్స్ ని బ్యూటిఫుల్ స్టైలింగ్ చేయాలి అంటే మనకి ఏముంటాయి అంటే బాక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. దేంట్లో ఉంటాయి, సిఎస్ఎస్ లో కొన్ని బాక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవేంటి అనేది లెట్స్ ఒకసారి చెక్ చేద్దాం. లెట్ మీ చెక్. అవేంటి అంటే అర్థమైందే, షార్ట్ గా చెప్పేసాను, అయిపోయింది. ఆ ప్రాపర్టీస్ ఏంటి అంటే హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ, మార్జిన్ అనే ప్రాపర్టీ, బోర్డర్ అనే ప్రాపర్టీ, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ. ఏంటిది అంటే ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. ఈ బాక్స్ చూడు, ఈ బాక్స్ కి స్ట్రైట్ గా నిలువుగా ఉన్న లైన్ ఏమంటారంటే హైట్ అంటారు, అడ్డంగా ఉన్న లైన్ ఏమంటారంటే విడ్త్ అని తీసుకుంటారు అనమాట. ఆ పేరుతోనే మనం పిలవాలన్నమాట. బాక్స్ లో నిలువుగా ఉన్న లైన్ ఏమంటారంటే హైట్ అని పిలుస్తారు. మన కోర్ట్ ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళి కూడా చూద్దాం. ఈ ఈ టూరిజం అనే బాక్స్ ఉంది. ఈ టూరిజం అనే బాక్స్ దగ్గర ఇక్కడ ఉంది చూడు, ఈ లైన్ ఏమంటారంటే హైట్ అని పిలుస్తారు. హారిజాంటల్గా ఉంది చూడు, ఈ లైన్ ఏమంటారంటే, ఈ హారిజాంటల్గా ఉన్న ఈ లైన్ ఏమంటారంటే బాక్స్ కి దాన్ని విడ్త్ అని పిలుస్తారనమాట. అలానే ఇంకా మిగతా 2 ప్రాపర్టీస్ ని అచీవ్ చేద్దాం. అలానే ఇంకోటి ఏంటి అంటే ఈ బాక్స్ చుట్టూరు హైట్ విడ్త్ ఈ చుట్టూరు ఒక బార్డర్ ఉంది చూడు, ఈ బార్డర్ ని ఏమంటారంటే బోర్డర్ అని పిలుస్తారు. అంటే ఈ కంటెంట్ చుట్టూరు ఒక బాక్స్ షేప్ వచ్చింది కదా, ఈ బాక్స్ ని ఏమంటారంటే బోర్డర్ అని పిలుస్తారనమాట. అలానే మనం రాసిన ఎలిమెంట్ కి బాక్స్ కి మధ్యలో ఉన్న స్పేస్ భాగాన్ని ఏమంటారంటే ప్యాడింగ్ అంటారు. అలానే బాక్స్ కి బయట ఉన్న భాగాన్ని ఏమంటారంటే మార్జిన్ అని పిలుస్తారు. అని అంటే ఒక రెక్టాంగులర్, ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది చూడడానికి ఎలా ఉంటుందంటే రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది. ఆ రెక్టాంగులర్ షేప్ లో ఉన్న బాక్స్ ని కార్నర్స్ అన్నిటిని కూడా కర్వ్స్ లా స్టైలింగ్ చేయాలి అనుకున్నాం, కర్వర్డ్ షేప్ లో ఉండే స్టైలింగ్ కనుక చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లో కొన్ని బాక్స్ అనే ప్రాపర్టీస్ ని యూజ్ చేసేసి బాగా మోర్ బ్యూటిఫుల్ గా మనం మారుస్తాం. అలా మార్చాలి అంటే ఈ రోజు మనం 2 ప్రాపర్టీస్ నేర్చుకుందాం. ఏంటిది అంటే ఒకటి హైట్ అనే ప్రాపర్టీ, రెండోది విడ్త్ అనే ప్రాపర్టీ. అలానే ఏందో చూద్దామా. మనం దేన్ని చేస్తున్నాం, కంటైనర్ కి చేస్తున్నాం. ఎలిమెంట్స్ అనేది తర్వాత చేద్దాం. కంటైనర్ కి వచ్చేసిందంటే ఎలిమెంట్స్ చేయడం మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు మన కంటైనర్ అనేది ఎంత ఉంది, అసలు జనరల్ గా ఎంత హైట్ ఉందో చూద్దాం అనేసి అనుకుంటే ఒక్కసారి చూద్దాం. ఇది ఇన్స్పెక్ట్ చేసేసాను. నాకున్న బ్యాక్గ్రౌండ్ ఈ పేజ్ మొత్తం ఎంత ఉంటదంటే నానా, ఈ టూరిజం పైనుండి ఈ కింద దాకా ఉన్న భాగాన్ని ఏమంటారంటే పేజ్ అని పిలుస్తారు అనమాట. ఇటు కలుపుతున్నాను చూడు, ఈ మొత్తం ఎంత ఉంటదంటే టాప్ నుండి కింద దాకా మొత్తం వెబ్సైట్ యొక్క పేజ్ ఉంది. అలానే ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ దాకా ఒక విడ్త్ అనేది ఉంది. అంటే మనకి పేజీ అనేది ఏమైందంటే ఒక వెబ్ పేజ్ అనేది చాలా పొడవు ఉంది. పొడవు అనగా లేనిది పైనుండి కింద దాకా ఉన్న దాన్ని పొడవు అంటారు. హారిజాంటల్ గా ఉన్న లైన్ ఏమంటారంటే విడ్త్ అని పిలుస్తారు. నేను ఇంక మళ్ళీ చెప్పను. హైట్ అంటే ఒక వెబ్ పేజ్ యొక్క హైట్ అప్రాక్సిమేట్లీ కంప్యూటర్లో ఎంత ఉంటుందంటే నానా 500 పిక్సెల్స్ ఉంటుంది అనమాట. పిక్సెల్ అనేది ఎందుకు రాశాను, లెంత్ ని కొలవాలి అంటే సెంటీమీటర్లు మీటర్లో కొలిచినట్లు కంప్యూటర్లో మనం మెజర్మెంట్ చేయాలి అంటే పిక్సెల్స్ అనే దాన్ని యూజ్ చేసి మెజర్ చేస్తారనమాట. మనం ఒక వెయిట్ని కనుక కొలవాలి అంటే గ్రాములు కిలోగ్రాములు, లెంత్ని కొలవాలి అంటే సెంటీమీటర్ మీటర్ అన్నట్లే కంప్యూటర్లో మనం ఏదైనా కానీ కొలవాలి అనుకుంటే దాన్ని దేని ద్వారా కొలుస్తారంటే పిక్సెల్స్ ద్వారా మెజర్ చేస్తారు. అంటే ఒక కంప్యూటర్ స్క్రీన్ యొక్క పొడవంతా కూడా, పొడవు అంటే హైట్, తెలుగు పదాలు వాడకూడదు మనం. ఒక కంప్యూటర్ స్క్రీన్ యొక్క హైట్ మొత్తం ఎంత ఉంటుంది అంటే 500 పిక్సెల్స్ ఉంది. దాన్ని నేను ఎంతగా మార్చుకుందాం అనుకున్నానంటే 250 పిక్సెల్స్ వరకు మన కంటైనర్ యొక్క హైట్ ని తీసుకొద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా మన కంటైనర్ మొత్తం కూడా ఎంత ఉందంటే 115 పిక్సెల్స్ ఉంది. అంటే ఈ పీపీటీలో చూస్తే మీకు అర్థమైంది. మనం రాసిన ఆ కంటైనర్, మనం క్రియేట్ చేసిన కంటైనర్ వెబ్ పేజీలో ఎంత హైట్ ని ఆక్యుపై చేసిందంటే 115 పిక్సెల్స్ ని ఆక్యుపై చేసింది. యాక్చువల్ గా టోటల్ గా ఆ కంటైనర్ ఆ వెబ్ పేజ్ మొత్తం ఎంత ఉంటుందంటే 500 పిక్సెల్స్ ఉంటుంది. నేను నా యొక్క స్పేస్ ని ఏం చేశానంటే 250 పిక్సెల్స్ కి మార్చుకుందాం అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనకి సిఎస్ఎస్ లో మరొక ప్రాపర్టీ నేర్చుకున్నాం. అది ఏంటిది అంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఆ కంటైనర్ ఎలిమెంట్, కంటైనర్ కదా మనం చేస్తుంది, ఆ కంటైనర్ యొక్క హైట్ ని పెంచాలనుకున్నాం కాబట్టి కంటైనర్ ఉన్న కార్డ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసేసి ఆ సెలెక్టర్ నేమ్ లోపల ఒక ప్రాపర్టీ రాయాలి. ఏంటిది, హైట్ పెంచాలి అంటే మనకి సిఎస్ఎస్ లో మరొక ప్రాపర్టీ ఉంది. ఏమని ఉంది నాన్న సతీష్, హైట్ అనే ప్రాపర్టీ రాసేసి
కాలం ఇచ్చేసేసి స్పేస్ ఇచ్చేసేసి ఏం చేస్తాము, ఎంత సైజ్కి అయితే పెంచాలనుకుంటున్నామో ఆ నెంబర్ తీసుకొచ్చి వేసేసి పిక్సెల్స్ అని పెట్టి సెమీ కాలన్ పెట్టేస్తే ఏమైందంటే సైజ్ పెరిగిద్ది. ఒక్కసారి మనం వెళ్ళి చెక్ చేసేసేద్దాం. ఓకేనా, డన్. ఓకే, మనం ఈ కంటైనర్ కోసం చేస్తున్నాం. అంటే ఇన్స్పెక్ట్ లోకి వెళ్తే మనకు అర్థమైంది. ఇదేనా కంటైనర్, పైనుండి కింద దాకా ఉన్నదాన్ని కంటైనర్ అంటారు. ఈ కంటైనర్ యొక్క పొడవుని పెంచుతున్నాను. ఇప్పుడు నాకు ఎంత ఉందో చూడు, ఈ కంటైనర్ మొత్తం బాక్స్, ఈ కంటైనర్ ఉన్న బాక్స్ మొత్తం 115 పిక్సెల్స్ ఉంది. ఈ హైట్ నేనేం చేద్దాం అంటే పెంచుదాం అనుకుంటున్నాను, ఇంకా పెంచుదాం అనుకుంటున్నాను. అలా పెంచాలి అనుకుంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఒక ప్రాపర్టీ రాయాలి. ఆ ప్రాపర్టీ ఏంటిది అంటే హైట్ అని రాశాను, HIGHT, హైట్ అని రాసేసేసి కాలం పెట్టేసేసి స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే 250 px అని పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే చేసేసాను. ఇందాక చూడు మన కంటైనర్ తెలియాలి అంటే ఏందో చూద్దాం. ఇందాక కంటైనర్ ఇంకా చిన్నదిగా ఉంది, ఇప్పుడు చూడు ఏమైందో చాలా సైజ్ పెరిగింది. ఈ 250 తీసేసి నేనేం చేసేసానంటే 3 అని పెట్టాను, 350 పెట్టాను. అప్పుడు ఏమైందో చూడు మన కంటైనర్ ఇంకొంచెం పెరిగింది. ఈసారి నేనేం చేశానంటే 450 పెట్టాను. ఏమైందో చూడు, అరే మన కంటైనర్ సాగుతుంది నానా అంటే మనం ఏం చేయొచ్చు, హైట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు, మన యొక్క బాక్స్ యొక్క హైట్ని ఏం చేయొచ్చు అంటే పెంచడం అనేది చేయవచ్చు అనేసి అర్థమైపోయింది. ఓకే, డన్. హారిజాంటల్గా పెంచేసాం. అలానే వర్టికల్గా కూడా పెంచేద్దాం అనుకున్నాను, నిలువుగా హైట్ని పెంచేసేసాను. అలానే విడ్త్ కూడా ఏం చేద్దాం అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, ఈ ఇన్స్పెక్ట్ క్లోజ్ చేస్తున్నాను. విడ్త్ అనగానే ఏంటిది, ఈ టూరిజం లైన్ ఉందో చూడు, ఈ ఎండ్ నుండి ఈ ఎండ్ దాకా ఉన్న దాన్ని విడ్త్ అని పిలుస్తారు. అంటే మన యొక్క వెబ్సైట్ యొక్క మన యొక్క బాక్స్ యొక్క విడ్త్ ని పెంచడం కానీ తగ్గించడం కానీ ఎలా అనేది చూద్దాం. అందుకని పీపీటీలోకి వెళ్ళిపోదాం. మన పీపీటీలోకి వెళ్తే ఏమవుతుంది, ఆల్రెడీ ఇవన్నీ చూసేశారు కాబట్టి అయిపోయింది. విడ్త్ అంటే యాక్చువల్గా చూడాలి అంటే మనదేముంది, మన యొక్క కంటైనర్ యొక్క సైజు నేనేం చేశాను 450కి పెంచేసాను. యాక్చువల్గా చెప్పాలి అంటే విడ్త్ అనేది ఎంత ఉంటుందంటే మన యొక్క వెబ్సైట్లో మొత్తం విడ్త్ ఎంత ఉంటుందంటే 400 పిక్సెల్స్ ఉంటుంది అనమాట. మన ఒక వెబ్సైట్ని కనుక చూస్తే హైట్ అనేది ఎంత ఉంటుందంటే 500 పిక్సెల్స్ హైట్ ఉంటుంది. అదే వెబ్సైట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే కంప్యూటర్లో మెజర్ చేసేటప్పుడు 400 పిక్సెల్స్ ఉంటుంది అనమాట. నాది ఎంత ఉంది, ఇట్లానే మొత్తానికి ఆక్యుపై చేసింది కదా మన బాక్స్, అంటే 400 పిక్సెల్స్ ఉంది. దాన్ని ఎంతకు తగ్గిద్దాం అనుకుంటే 250 పిక్సెల్స్కి తగ్గిద్దాం అనుకున్నాను. అంటే అడ్డంగా ఉండే లైన్ ఏం చేసేసానంటే తగ్గిద్దాం అనుకున్నా. అలా తగ్గించాలి అంటే మనకి సిఎస్ఎస్ లో ఒక ప్రాపర్టీ ఉంది. ఏం ప్రాపర్టీ ఉంది అంటే విడ్త్ అనే ప్రాపర్టీ రాసేసి కాలం పెట్టేసేసి నీకు ఎంత సైజ్కి అయితే తగ్గియాలో దాని వాల్యూ ఇచ్చేసేసి దాని పక్కన పిక్సెల్స్ అని పెట్టేసామనుకో, హారిజాంటల్ గా ఉన్న విడ్త్ అంతా కూడా ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. ఓకేనా, యాక్చువల్గా మనది ఎంత ఉంది, ఈ పేజీ మొత్తం ఎంత ఉందో చూడు ఒక్కసారి. ఈ పేజీ మొత్తం చాలా పొడవు ఉందన్నమాట. విడ్త్ పొడవు అంటే మళ్ళీ మారిపోతుంది. విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇంత విడ్త్ నాకు అవసరం లేదు నా యొక్క వెబ్ పేజీలో, తగ్గిద్దాం అనుకున్నా. తగ్గిద్దాం అనుకుంటే అప్పుడు నేనేం చేశానంటే, తగ్గించాలి అంటే అది కూడా ఒక స్టైలే కదా, ఆ స్టైల్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్లోకి వెళ్ళాలి. సిఎస్ఎస్లోకి వెళ్తే ఏ ప్రాపర్టీ ఉంది, హైట్ని ఒక లెంత్ పెంచాలి అన్నా తగ్గించాలి అన్న బాక్స్ ప్రాపర్టీస్ ద్వారా మనం చేస్తాం. ఆ బాక్స్ ప్రాపర్టీస్ లో ఏ ప్రాపర్టీని వాడతాము, విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి సిఎస్ఎస్ లో కాలం పెట్టేసేసి పక్కకి వెళ్ళి నేనేం చేసేసి అంటే మొత్తం 400 పిక్సెల్స్ ఉంది. ఇప్పుడు నేనేం చేశానంటే 250 పిక్సెల్స్ అని పెట్టేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అరే విడ్త్ మొత్తం చూడు తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది కదా. నేనేం చేశానంటే 350 పెడదాం అనుకున్నాను. ఏమైందో చూడు, విడ్త్ ఇంకొంచెం పెరిగింది. ఇప్పుడే మనం చూడు ఒకసారి బాక్స్ లో, ఇందాక చూస్తే ఏముంది చాలా పొడవు ఉంది, ఇప్పుడు ఏమైందో చూడు విడ్త్ తగ్గిపోయింది. అంటే బాక్స్ ని మనం ఏం చేసాము, హైట్ పెంచాలి అనుకుంటే సిఎస్ఎస్ లో మనం ఒక ప్రాపర్టీ రాస్తాం. ఏం రాస్తామంటే హైట్ అని రాసేసేసి అక్కడ వాల్యూ ఇచ్చేసామనుకో, వెంటనే ఏమైందంటే ఆ బాక్స్ యొక్క హైట్ పెరుగుతుంది. అలానే మనం వెబ్ పేజ్ యొక్క విడ్త్ ని తగ్గించాలి అనుకున్నాను. అప్పుడు సిఎస్ఎస్ బాక్స్ యొక్క విడ్త్ ని రెడ్యూస్ చేయాలి అనుకుంటే ఏం చేశానంటే వెబ్ పేజీలో సిఎస్ఎస్ లోకి వెళ్ళి విడ్త్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే 350 అని ఇచ్చేసాను. వెంటనే ఏమైందంటే ఆ బాక్స్ మొత్తం కూడా టోటల్ ఎంటైర్ వెబ్ పేజ్ యొక్క బాక్స్ యొక్క సైజ్ మొత్తం కూడా ఏమైందంటే రెడ్యూస్ అయిపోయి 350 పిక్సెల్స్కి వచ్చేసేసింది. అర్థమైందా, ఏమన్నా డౌట్ ఉందా? లేదు సార్, నో డౌట్.
డౌట్ లేదు కదా? ఓకే డన్. తర్వాత టాపిక్లోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్, అందుకని మళ్ళీ ఈరోజు మళ్ళీ చెప్పానంటే దాని మీనింగ్ అది చాలా ఇంపార్టెంట్ అని. ఓకే డన్. తర్వాత మనం ఏం చేసాము, ఇంకోటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పాం. ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కావాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏముంది కళ్యాణ్, మనకి బ్యాక్గ్రౌండ్ లో ఏం కనపడుతుంది? కలర్ అనేది కనపడుతుంది. ఇమేజ్ పెట్టాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేయాలి. కలర్ కాకుండా ఇమేజ్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఆ కలర్ అనే ప్రాపర్టీని డిలీట్ చేసేసి ఏదైతే ఇమేజ్ తేవాలో ఆ ఇమేజ్ అనేది తీసుకురావాలి. మన ఇంట్లో కూడా ఏం చేసామంటే ఒక పెయింట్ వేసేసుకున్నాం. ఆ పెయింట్ మీద ఒక పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకోవాలి అనుకున్నాడు, లేదా ఇంకొకటి బొమ్మ పెట్టుకోవాలి అనుకున్నాడు, మహేష్ బాబు బొమ్మ పెట్టుకోవాలి అనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఆ పెయింట్ మొత్తాన్ని వైట్ చేసేసేసి అక్కడికి వెళ్ళి మహేష్ బాబు యొక్క బొమ్మను కనుక అంటించామనుకో నీట్గా కనపడిద్ది. అలానే మనం కూడా ఏం చేస్తున్నాము, మన యొక్క వెబ్సైట్ లో ఇప్పుడు ఏముందంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక కలర్ ఉందన్నమాట, లైట్ బ్లూ అనేది. మనం ఎప్పుడైతే మనకి ఏంటిది, మన యొక్క అచీవ్మెంట్ ఏంటిది, ఓషన్ అనేది టూరిజం అనేది తీసుకొచ్చి పెట్టాలి. ఈ టూరిజం అనేది అయినా పెట్టాల్సింది. ఈ టూరిజం అనేది పెట్టాలి అనుకున్నాను అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి అంటే నాకేముంది, ఇక్కడ ఒక కలర్ ఉంది. ఈ కలర్ తీసేస్తేనే కదా మనం పెట్టేది. అలా పెట్టాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే ఇమేజ్ పెట్టాలి అంటే ఫస్ట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ కలర్ని రిమూవ్ చేసాను. రిమూవ్ చేసేసిన తర్వాత నేనేం చేశానంటే అక్కడ రిమూవ్ చేసేసి చూసేద్దాం. రిమూవ్ చేసేసాను. ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే చేయగానే ఏమైందంటే మన యొక్క డబ్బాకు చూద్దామా, మన యొక్క కంటైనర్ యొక్క బాక్స్ లో ఏముందంటే ఏ కలర్ అనేది లేదు. ఇప్పుడు నేనేం చేద్దామంటే మన కంటైనర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక మంచి ఇమేజ్ పెడదాం అనుకున్నాను. ఏ ఇమేజ్ పెడదాం అనుకున్నామంటే మన యొక్క షీట్ లో అచీవ్మెంట్ ఏంది, ఈ యొక్క ఇమేజ్ అయినా రావాల్సింది. ఆ యొక్క ఇమేజ్ రావాలి అంటే మనకి సిఎస్ఎస్ లో మరొక ప్రాపర్టీ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ రావాలంటే మనం ఏం చేసాం, బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ప్రాపర్టీ రాసేసాం. అలానే మనకు కావాల్సిన ఇమేజ్ రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మనకి సిఎస్ఎస్ లో మరొక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏంటిది అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అనే ప్రాపర్టీ అనేది రాయాలి. ఓకేనా? ఓకే డన్. బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అని రాసేసేసి కాలన్ పెట్టేసేసి స్పేస్ ఇచ్చి యూఆర్ఎల్ పెట్టేసేసి ఇక్కడదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అవేంది బ్రాకెట్లు ఉన్నాయి. బ్రాకెట్లు అని చెప్పకూడదు ఎప్పుడు కూడా, రౌండ్ బ్రేస్ అని చెప్పాలన్నమాట. మీరు రాసుకోండి, రౌండ్ బ్రేస్ అని చెప్పాలి. రౌండ్ బ్రేస్ అని రాసేసేసి ఆ రౌండ్ బ్రేస్ లో ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి మనం ఏ ఇమేజ్ అయితే నెట్ లో నుండి పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ని తీసుకొచ్చి పెట్టాలి. మన యొక్క షీట్ లో మనం అనుకున్న దాని యొక్క యూఆర్ఎల్ దొరకదు కాబట్టి నేనేం చేసేసానంటే ఆల్రెడీ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. ఏంటంటే ఇదని పెట్టుకున్నాను. అంటే మీకు కూడా ఆల్రెడీ నిన్న షేర్ చేసేసాను. అంటే అక్కడదే కావాలి అంటే మళ్ళీ కష్టం కదా అందుకొని ఇక్కడ నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. కంట్రోల్-C అని కొట్టాను. మీకు కూడా చార్ట్లో పెట్టేస్తున్నాను. మీరు అందరూ కూడా తర్వాత ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. ఓకేనా? ఆ యూఆర్ఎల్ని క్లిక్ చేస్తే మీకు ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే ఇమేజ్ పెట్టాలి కదా, ఇమేజ్ పెట్టాలి అంటే అప్పుడు ఏంటి మనకి సిఎస్ఎస్లో ఇక్కడ మన యొక్క కంటైనర్ చూద్దాం. ఈ బాక్స్ పెద్ద బాక్స్ని ఏమన్నారంటే కంటైనర్ అనుకున్నాను. ఈ కంటైనర్ లోపల ఏం పెడదాం అనుకున్నానంటే నేను ఒక ఇమేజ్ పెట్టాలి అనుకున్నాను. ఇమేజ్ పెట్టాలి అంటే దేని ద్వారా పెడతారు? ఒక బాక్స్ లోపల ఇమేజ్ పెట్టాలి అంటే ఇమేజ్ అనేది ఒక రంగు కదా, మోర్ బ్యూటిఫుల్ గా ఉండే రంగు కదా. రంగులు పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి? సిఎస్ఎస్ లో పెట్టాలి. మనం దేనికి పెడుతుంది? కంటైనర్ కి పెట్టాలి అనుకున్నాను. ఆ కంటైనర్ కి పెట్టాలి అంటే కంటైనర్ కి సంబంధించింది ఏం రాశాను? సిఎస్ఎస్ లో స్టైల్ కార్డ్ అని రాసేసి పెడుతున్నాను. అక్కడికి వెళ్ళి ఇమేజ్ పెట్టాలి అంటే సిఎస్ఎస్ లో ఒక ప్రాపర్టీ ఉంది. ఏమని ఉంది కళ్యాణ్? బ్యాక్గ్రౌండ్ హైఫన్ ఇమేజ్ అని రాసేసి కాలన్ పెట్టేసేసి స్పేస్ ఇచ్చి యూఆర్ఎల్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? ఏం పెట్టాలి? రౌండ్ బ్రేసెస్ అంటారు అనమాట. బ్రాకెట్లు అనబాకండి, రౌండ్ బ్రేస్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలంటే డబుల్ కోట్స్ పెట్టేసేసి మధ్యలో మనం ఏం చేయాలి? దేని యొక్క యూఆర్ఎల్ అయితే ఉందో దాని యొక్క యూఆర్ఎల్ ని తీసుకొచ్చి ఇక్కడ ప్లే చేస్తే ఏమైంది అనేది చూద్దాం. వెంటనే నాకు ఏమైపోయింది? వెంటనే నాకు కావాల్సిన యొక్క ఇమేజ్ వచ్చేసిందా? ఇన్స్పెక్ట్ తీసేద్దాం, బాగాలేదు. ఇన్స్పెక్ట్ తీసేసాను. వెంటనే నాకు కావాల్సిన యొక్క సైజ్ వచ్చేసిందా? ఇమేజ్ వచ్చేసిందా?
ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దాకా మనం నేర్చుకున్నాం కదా, ఓకేనా. చివరిలో మళ్ళీ మార్చేసి చూపిస్తాను అనమాట. ఎలా మార్చాలి అంటే మనం ఇమేజెస్ అన్ని కూడా కలర్స్ అన్ని కూడా తెచ్చుకోవాలి అంటే మన యొక్క టాపిక్ మిస్ అవుతాం, అందుకని నేను చెప్పట్లేదు అనమాట. సరే పోతే పోయాంలే, కానీ మనం నెట్లో నుండి ఏం చేస్తామంటే మనకి ఏ ఇమేజ్ కావాలన్నా సరే ఏం చేస్తామంటే మనం నెట్లోకి వెళ్ళి వెతుక్కోవాలన్నమాట. పైరసీ రైట్స్ అనేవి జరుగుతాయి అనమాట. ఆ పైరసీ జరగకుండా ఉండాలి అనుకో, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఈ నెట్లోకి వెళ్ళేసేసి ఏం చేయాలంటే ఫ్రీ పిక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఏ డెవలపర్ అయినా సరే ఏదైనా ఇమేజ్ పెట్టాలనుకో ఎక్కడికి వెళ్ళి పెడతాడంటే గూగుల్లోకి వెళ్ళి ఫ్రీ పిక్ అని ఉంటుంది అనమాట. ఆ ఫ్రీ పిక్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసేసి ఏం చేస్తాడంటే ఈ ఫ్రీ పిక్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తాడనమాట. ఫ్రీ పిక్, ఆ ఫ్రీ పిక్లోకి వెళ్ళేసేసి ఫస్ట్ ఉన్న దాన్ని క్లిక్ చేసేసాను. అక్కడ క్లిక్ చేయగానే ఏమవుతుందంటే ఒక సెర్చ్ అనే ఆప్షన్ కనపడింది అనమాట. ఈ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి నేనేం చేసేసానంటే నీకు ఏ ఐటమ్ అయితే కావాలో ఆ ఐటమ్ని అవైలబుల్ చేసుకోవచ్చు. మనకేం కావాలంటే మనకి దేని గురించి కావాలి, ఓషన్స్ కావాలి అనుకుందాం. ఓషన్స్, ఓషన్ ఓషన్ అని క్లిక్ చేసేసాను. ఓషన్ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే నాకు ఏమొచ్చింది, ఇక్కడ ఉన్న ఓషన్ వచ్చింది. ఇక్కడికి రాగానే మనం ఏం చేయాలంటే ఆ ఇమేజ్ని పెట్టాలి అంటే ఫస్ట్ దాని దగ్గరికి వెళ్ళి ఒక రైట్ క్లిక్ ఇచ్చేసేసి వెంటనే దాని మీద ఏం చేయాలంటే దాని మీద పెట్టేసేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చేసేసి రైట్ క్లిక్ ఇచ్చేసేసి ఓపెన్ ఇమేజ్ ఇన్ న్యూ ట్యాబ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమైంది అంటే మనకి ఆ ఇమేజ్ మొత్తం కూడా పూర్తిగా వస్తుంది. ఆ వచ్చిన దాని దగ్గరికి వెళ్ళి ఏం చేశానంటే బ్రౌజర్లోకి వెళ్ళేసి క్లిక్ చేసేసాను. క్లిక్ చేయగానే అక్కడ ఉన్నది మొత్తం సెలెక్ట్ అయిపోయింది. దాన్ని మొత్తాన్ని ఏం చేశానంటే Ctrl+C అని కాపీ తీసుకున్నాను. అదే మీది కనుక యాపిల్ ల్యాప్టాప్ అయితే ఏం చేయాలంటే Command+C అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ టోటల్ యొక్క URL మొత్తం కూడా కాపీ అయిపోతుంది. దాన్ని తీసుకొచ్చి నేనేం చేసేసానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసాను. వెంటనే వచ్చేసేసి నేను ఇందాక పెట్టిన యొక్క URLని తీసేసేసి నేనేం చేసేసానంటే ఇప్పుడు మనం ఎంచుకున్న URLని తీసుకొచ్చి పెట్టేసి నేనేం చేశానంటే ప్లే చేశాను. వెంటనే ఏమైందో చూడు, మనం ఏ పిక్ అయితే తీసుకున్నామో అదే పిక్ వచ్చేసేసిందా, ఓకేనా. మనం ఏంటంటే సైజ్ తక్కువగా తీసుకున్నాను కాబట్టి నీకు సగమే కనపడుతుంది అనమాట, మిగతాది కనపడతలేదు. ఇట్లా మనం ఏం చేయొచ్చు, దాన్ని స్టైల్ చేయాలంటే ఎలా చేయాలనేది తర్వాత చూద్దాం, ఓకేనా. ఓకే, ఇట్లా మనం ఏ పిక్ కావాలన్నా సరే ఏం చేయాలి, వెంటనే ఫ్రీ పిక్ అనే దానిలోకి వెళ్ళేసేసి మనం అక్కడ ఉన్న స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ని తీసుకొచ్చేసి పెట్టేసేసుకోవడం అనేది ఇలా చేస్తారనమాట. మళ్ళీ కొత్త టాపిక్ గురించి తెలుసుకున్నాం. ఇమేజెస్ తెచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఫ్రీ పిక్ అనే ఆప్షన్లోకి ఫ్రీ పిక్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసేసి మనకు కావాల్సిన వాటన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే తెచ్చుకోవచ్చు అనమాట ఇమేజెస్. ఇప్పుడు నేను ఇందాక మన యొక్క షీట్లోది కదా మనం అచీవ్ చేయాలనుకుంటుంది, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాం కదా, అందుకని నేను ఇక్కడికి వెళ్ళేసి నేనేం చేసేసానంటే ఇక్కడ ఉన్న URL మొత్తాన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఉన్న URL మొత్తాన్ని తీసేస్తున్నాను. URL మొత్తాన్ని తీసేసి Ctrl+V కొట్టేసాను. కొట్టేసి నేనేం చేశానంటే ప్లే చేసేసాను. మనకు కావాల్సిన ఒక ఇమేజ్ అనేది వచ్చేసేసింది, ఓకేనా. ఇప్పుడు నేను విడ్త్ని ఏం చేసేసానంటే కొంచెం పెంచుకుందాం అనుకున్నాను, అది 400 పెడదాం అనుకున్నాను. 400 అని పెడదాం అనుకున్నాను, సారీ 1000 పెడి 400 అని పెట్టేశాను. ఏమైంది, విడ్త్ పెరిగింది. అలానే దీని యొక్క విడ్త్ను ఏం చేశానంటే 450 ఉంచేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే 500 పెడదాం అనుకున్నాను. ఏమైంది అంటే పెరిగిపోయింది, ఓకేనా. ఇప్పుడు నేనేం చేసేసానంటే ఇక్కడ ఇంకో చిన్న చేంజ్ చేశాను, అసలు విడ్త్ అనే ప్రాపర్టీని తీసి పడేసాను. ఏమైందో చూద్దాం. ఉన్న సైజ్ ఎంత అయితే ఉందో అంత సైజ్ వచ్చేసింది చూడు. అంటే మనం ఏం చేస్తున్నాము అంటే విడ్త్ అనే ప్రాపర్టీ కనుక మనం ఇవ్వలేదనుకో, హైట్ అనే ప్రాపర్టీ మస్ట్ అండ్ షుడ్ ఇవ్వాలన్నమాట. ఆ హైట్ ఇస్తే ఎంత హైట్ బాక్స్ పెరగాలి అనేది కంపల్సరీ ఇవ్వాలన్నమాట. విడ్త్ అనేది కనుక మనం ఇవ్వలేదనుకో ఏమైద్ది అంటే అక్కడ ఉన్న డిఫాల్ట్ గా మన యొక్క విడ్త్ ఎంతైతే ఉందో అంత విడ్త్ను కూడా ఏం చేస్తుంది అంటే కంప్యూటర్ తీసేసేసుకుంటుంది అనమాట. అందుకోసం మనం బాక్స్ ప్రాపర్టీ రాసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే మన ఇమేజ్ ఎంతైతే కావాలో దానికోసం హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ రాసేసేయాలన్నమాట. ఒకవేళ సపోజ్ మనం విడ్త్ అనేది
రాయలేదనుకో అప్పుడు ఏమవుతుందంటే డిఫాల్ట్గా కంప్యూటర్ అనేది ఏం చేస్తుందంటే మొత్తాన్ని కూడా తీసేసేసుకుంటుంది అనమాట అనేది మనం గమనిస్తే సరిపోతుంది అనమాట. అర్థమైందా? ఓకే డన్. ఓకే అండ్ సెషన్లోకి వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది. ఓకే, ఇది కూడా వచ్చేసింది కదా మీకు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా సెట్ చేయాలో వచ్చేసిందా? బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టేస్తే ఇలా వచ్చేసిందా మీకు కూడా వచ్చేసిందా? మన హైట్ ఎంత తీసుకున్నాం? 250 తీసుకుంటే ఇలాంటి హైట్ అనేది వచ్చింది అనేది మనం అచీవ్ చేసేసాం. ఓకేనా? ఎక్కడన్నా డౌట్ ఉందా? ఎనీబడి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైనట్లేనా బాగా? ఓకే డన్. ఇప్పుడు నెక్స్ట్ మన యొక్క ప్రాపర్టీలోకి వెళ్దాం. ఇక్కడ దాకా నేను చెప్పాను. ఈ రోజు మనం ఏం చేద్దాం అంటే హౌ టు మేక్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫిల్ కంప్లీట్లీ హైట్ అండ్ విడ్త్ ఆఫ్ ద స్క్రీన్. అంటే మనం ఏం చేసామంటే హైట్ని కానీ విడ్త్ని కానీ నేను ఏం చేశాను అంటే కంప్లీట్లీ పెంచి పడేస్తాను. అలా పెంచినప్పుడు ఏమైంది అనేది ఒక్కసారి చూద్దాం. ఎగ్జాంపుల్, ఇందాక నేనేం చేశాను, విడ్త్ అనే ప్రాపర్టీ రాద్దాం. విడ్త్ అని రాసేసి నేను ఎంత పెట్టానంటే 300 పిక్సెల్స్ అని పెట్టుకున్నాను. ఏమైందో చూడు, మన యొక్క ఇమేజ్ మోర్ బ్యూటిఫుల్గా ఉంది. నేనేం చేసేసానంటే ఈ విడ్త్ని తీసుకొచ్చేసి ఒక 500 అని పెట్టేసాను. వెంటనే చూస్తే నీకు ఏమైందో చూడు. ఏమైంది నాన్న? నా ఓషన్ యొక్క ఇమేజ్ ఇక్కడ వచ్చేసింది, మళ్ళీ రెండోది కూడా పక్కన వచ్చేసేసింది నాన్న. ఎందుకు అట్లా వచ్చేసింది అర్థం కాల. ఈ హైట్ నేనేం చేశాను అంటే అసలు విడ్త్ అనే ప్రాపర్టీని తీసి నూకాను. అప్పుడు ఏమైందో చూద్దాం అనుకున్నాను. ఏమైందంటే ఈ ఓషన్ అనేది 2 సార్లు వచ్చేస్తుంది నాన్న అలలో. అరే ఏందిరా, విడ్త్ పెంచితే ఇమేజ్ ఏంది డబల్ అయింది. అలానే హైట్ను కూడా పెంచుదాం అనుకున్నాను. ఏమైందో చూద్దాం. 550 చేసాను. విడ్త్ని ఏమన్నా ఉంచేసేసి హైట్ పెంచేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. విడ్త్ అనేది ఒక 300 పిక్సెల్స్ ఉంచేసాను. ఇప్పుడు ఏమైంది అంటే ఇంకా హైట్ని పెంచేద్దాం, 650 చేద్దాం. ఆ 650 చేస్తే ఏమైందో చూడు. అరే పైన రాసింది మొత్తం కూడా ఏమైందంటే మళ్ళీ ఇంకో కలర్ అనేది కింద వస్తుంది. అంటే ఎలా వస్తుందంటే మనం హైట్ని విడ్త్ని గనక మనం పెంచుకుంటా గనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మన పీపీటీలో చూపించినట్లు ఏమవుతుంది అంటే మన యొక్క కంప్యూటర్స్ ఎలా ఉంటాయి అంటే ఆ హైట్ విడ్త్ని కనుక మనం పెంచుకుంటా ఉంటే మనకి ఎలా కనపడుతుందంటే లైక్ హైట్ని పెంచితేనేమన్నా ఇలా వచ్చేస్తుంది, విడ్త్ని పెంచితే ఏమవుతుందంటే ఇలా డబుల్ అవుతుంది. ఎందుకు అలా డబుల్ అవుతుందో తెలుసుకునే ముందర మన స్లైడ్లో మర్చిపోయాను నేను. ఆ ముందర ఉన్న 2 ప్రాపర్టీస్ తెలుసుకొని ఈ ఒక్కటి ఫినిష్ చేసేస్తే ఈరోజు సెషన్ అయిపోతుంది. అదేందో చూద్దాం. నేను ఆర్డర్గా వెళ్ళాల్సింది, ఒక మధ్యలో ఒక చిన్న స్కిప్ కొట్టాను, ఏం కాదు. ఒక్కసారి వెళ్ళి మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి సెర్చ్ చేసుకుందాం. ఇది ఎంత పెట్టుకుంటున్నానంటే 450 పెట్టేస్తున్నాను. ఇది ఎంత పెడుతున్నానంటే 350 పెట్టేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ దాకా ఎక్కడైనా డౌట్ ఉందా? అర్థమైంది కదా? ఓకే, ఇక్కడ దాకా ఎలా అచీవ్ చేయాలో ప్రాపర్టీస్ రెండింటిని వాడేసాను. తర్వాత మనకేముందో చూద్దాం. సో మన యొక్క ఇమేజ్ అనేది గనక గమనిస్తుంటే మనకి డివైజెస్ ఏమున్నాయి అంటే చాలా డివైజెస్ ఉన్నాయి అన్నమాట. మొబైల్ అనేది ఒకటి ఉంది, ట్యాబ్ అనేది ఒకటి ఉంది, అలానే ల్యాప్టాప్ అనేది ఉంది. మొబైల్ యొక్క స్క్రీన్ అనేది ఎలా ఉంటుంది, వేరియస్ ఒక సైజు అండ్ విడ్త్ దానికి సపరేట్గా ఉంటాయి. అలా ట్యాబ్ది కూడా చూస్తే ఎలా ఉంటుంది, హైట్ అండ్ విడ్త్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కంప్యూటర్ దాని యొక్క హైట్ విడ్త్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మన యొక్క పిక్ అనేది కూడా ఎలా వస్తుంది, అటన్నిటిలో కూడా ఒకేలా వస్తుందా అంటే డిఫరెంట్ డివైజెస్లో ఏమవుతుందంటే మన యొక్క ఇమేజ్ డిఫరెంట్ కనపడాలి కదా. మనం తీసుకున్న హైట్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ ఎంత తీసుకున్నాం, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే 450 అండ్ 350 పిక్సెల్స్ అని తీసుకున్నాం హైట్ విడ్త్. కానీ మన యొక్క డివైజెస్ ఏమవుతుంది అంటే ల్యాప్టాప్ అయితే నేను చేసేది ల్యాప్టాప్ కాబట్టి అది చాలా హైట్ విడ్త్ కలిగి ఉంది కాబట్టి సరేలే అనుకున్నాను. అదే మన యొక్క ఫోన్ అనేది అంత విడ్త్ అంత హైట్ ఉండదు కదా. వీటన్నిటిలో కూడా ఒకేలా ఫిక్స్ చేయాలి అంటే ఎలా ఫిక్స్ చేస్తారు అనేది ఈ రోజు మనం తెలుసుకుంటున్నాం అనమాట. అంటే మన యొక్క డివైజెస్ అనేవి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి కదా, వేరియస్ స్క్రీన్స్ ని కలిగి ఉన్నాయి అనమాట.
ఆ డివైజెస్ అన్నిట్లో కూడా మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అన్నిట్లో కూడా ఎలా ఒకేలా ఉండాలి అంటే ఎలా ఫిక్స్ చేస్తాము అనేది మనం తెలుసుకుంటున్నాం అనమాట. అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ కంటెంట్ వ్యూ పోర్ట్ అనే ఒక టాపిక్ ని గురించి మనం వినాల. హైట్ ఏందో విడ్త్ అంటే ఏందో చూద్దామా. మన యొక్క ఫోన్ కనుక తీసుకున్నా అనుకో హారిజాంటల్ ఒక లైన్ ఉంది, నిలువుగా ఒక లైన్ ఉంది అనమాట. హారిజాంటల్ గా ఉన్న లైన్ ఏమంటారంటే విడ్త్ అంటారు, నిలువుగా ఉన్న ఎక్స్ సింబల్ ఏమంటారంటే హైట్ అని పిలుస్తారు. అంటే ఫోన్ హైట్ ఫోన్ యొక్క విడ్త్లు ఎలా ఉన్నాయో చూడు డిఫరెంట్ గా ఉన్నాయి. అలానే ట్యాబ్ పక్కన ఉన్న దాంట్లో ట్యాబ్ యొక్క హైట్ విడ్త్ ఎలా ఉంది డిఫరెంట్ గా ఉన్నాయి. అలానే కంప్యూటర్ లో హైట్ విడ్త్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న ప్రతి డివైస్ తో కంపేర్ చేసినప్పుడు అంటే అన్నిటిలో కూడా హైట్ విడ్త్ అనేది ఒక్కొక్క డివైస్ లో ఒక్కొక్కలా ఉంది. వీటన్నిటిని కూడా ఇలానే అన్నిట్లో కూడా డెవలపర్స్ అందరూ ఏం చేస్తారు, ఫోన్ కోసం ఒక కోడ్, ఫోన్ కోసం ఒక మెథడు, ట్యాబ్ కోసం ఒక మెథడు అండ్ ల్యాప్టాప్ కోసం ఒక మెథడ్ రాస్తాడా? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, రాస్తారా? రాయరు. అలా రాయరు అని మనకు తెలుసు కాబట్టి ఈ కంప్యూటర్లో మనం రాసిన యొక్క ఇమేజ్ అనేది ట్యాబ్కి ఒకటి అండ్ మొబైల్కి ఒకటి, ల్యాప్టాప్ అనేది ఒక్కొక్కటిలా రావాలంటే కష్టం కదా. అందుకోసమే మనం ఇంకొక టాపిక్ ని నేర్చుకున్నాం. దాన్ని ఏమంటారంటే వ్యూ పోర్ట్ అంటారనమాట. ఈ వ్యూ పోర్ట్ అనే దాన్ని కనుక మనం యూజ్ చేస్తే ఏమైందంటే డిఫరెంట్ డివైజెస్ లో ఉన్న హైట్ అండ్ విడ్త్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే మనం ఎలా అయితే అడ్జస్ట్ చేసామో అన్ని డివైజెస్ లో కూడా అలానే అడ్జస్ట్ అనేది అయిపోతుంది అనమాట. అంటే మొబైల్ కోసం ఒకసారి అండ్ కంప్యూటర్ కోసం ఒకసారి, ట్యాబ్ కోసం అనేది ఒకసారి మన యొక్క ఇమేజ్ మొత్తాన్ని తీసుకొచ్చేసి అక్కడ ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. వ్యూ పోర్ట్ అనే ఒక ఆప్షన్ ని కనుక మనం యూజ్ చేసేసామనుకో మనం పెట్టిన ఇమేజ్ అనేది అన్నిట్లో కూడా ఒకేలా ఫిక్సింగ్ అనేది జరగడం అనేది జరిగిపోయింది అనమాట. అలా చేయాలి అంటే వ్యూ పోర్ట్ లో 2 మెకానిజమ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి ఏంటిది అంటే వ్యూ పోర్ట్ హైట్ అనేది ఒకటి ఉందన్నమాట. వ్యూ పోర్ట్ హైట్ ని ఏమని పిలుస్తారంటే విహెచ్ అని పిలుస్తారు అనమాట. మన యొక్క కంప్యూటర్ యొక్క స్క్రీన్ ని కనుక గమనించామనుకో ఆ కంప్యూటర్ యొక్క స్క్రీన్ కనుక గమనించామనుకో ఇదేనా కంప్యూటర్, ఈ కంప్యూటర్ స్క్రీన్ లో హైట్ ఎంత ఉంది, చాలా ఉంది. అది ఎంత ఉందో నాకు తెలియదు. ఈ మొత్తం భాగాన్ని ఎంత అనుకున్నా అంటే 100 అని తీసుకున్నాను. ఆ 100 యొక్క హైట్ మొత్తం రావాలి అనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ విడ్త్ లోకి వెళ్ళేసి 100 విహెచ్ కనుక ఇచ్చాను అనుకో నీ యొక్క స్క్రీన్ ట్యాబ్ అయినా కానీ మొబైల్ అయినా కానీ అండ్ కంప్యూటర్ అయినా కానీ అన్నిట్లో కూడా ఏమవుతుందంటే కంప్లీట్ దాని యొక్క స్క్రీన్ ఎంత అయితే ఉంటుందో 100% కంప్లీట్ గా హైట్ అనేది ఆక్యుపై చేసేసింది. సపోజ్ మనం 50 విహెచ్ కనుక ఇచ్చేసామనుకో విహెచ్ అంటే ఏమంటారంటే వ్యూ పోర్ట్ హైట్ అని పిలుస్తారు అనమాట. మనం కంప్యూటర్ యొక్క స్క్రీన్ యొక్క హైట్ ని కొలవాలి అంటే వ్యూ పోర్ట్ లో కనుక ఇచ్చామనుకో ఏమైంది అన్నిట్లో ఒకేలా వస్తుంది అన్నాను కదా. వ్యూ పోర్ట్ హైట్ అనే ఆప్షన్ కనుక ఇచ్చేసామనుకో మన కంప్యూటర్ స్క్రీన్ మీద 50 విహెచ్ అని ఇచ్చాను అనుకో ఏమవుతుందంటే ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద మన యొక్క హైట్ మొత్తం ఎంత అవుతుందంటే 50 అనేది అవుతుంది అనమాట. 100 విహెచ్ అని ఇచ్చేసామనుకో మన స్క్రీన్ మొత్తం కూడా ఏమవుతుందంటే హైట్ మొత్తం కూడా 100 విహెచ్ అన్ని డివైసెస్ లో కూడా ఒకేలా తీసేసేసుకుంటుంది అనమాట. అంటే మన యొక్క కంప్యూటర్ లో మనం ఎప్పుడైనా సరే ఒక ఇమేజ్ ని పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వ్యూ పోర్ట్ హైట్, వ్యూ పోర్ట్ విడ్త్ అనే ఆప్షన్స్ ద్వారా మనం అనేది చేస్తామన్నమాట. అది ఎలా చేస్తామంటే మన యొక్క ట్యాబ్ కానీ ఏ డివైస్ లో అయినా సరే హైట్ అనేది ప్రాపర్టీ ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే అన్నిట్లో ఇమేజ్ అనేది ఒకేలా కనపడాలి అనుకో అప్పుడు ఏం చేస్తామంటే వ్యూ పోర్ట్ హైట్ అనే ఒక మెజర్మెంట్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన యొక్క హైట్ ని విడ్త్ ని యాడ్ చేయడం అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే ఎలా యాడ్ చేస్తాం ఎలా అరేంజ్ చేస్తాం అనేది ఒకసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి చూసేద్దాం. ఇక్కడ నాకు బాక్స్ కనుక తీసుకున్నాను అనుకో ఈ బాక్స్ అనేది ఇది నాది కంప్యూటర్ కాబట్టి దీని యొక్క హైట్ అంతా కూడా 450 కాబట్టి నాకు చాలా పెద్ద స్క్రీన్ కాబట్టి దీంట్లో కనపడింది మీకు ఇంత హైట్. ఇదే ఇమేజ్ ని తీసుకెళ్లేసి అక్కడ ఇదే మ్యాటర్ ఇదే ఇమేజ్ ని తీసుకెళ్లి నా ఫోన్ అనేది చిన్న ఫోన్ అనమాట. ఆ చిన్న ఫోన్ లో పెట్టాను ఏమైద్ది సరిపోదు కదా, కొంచెమే కనపడిద్ది కదా, టూరిజం అనే పేరు దాకే కనపడిద్ది, మిగతాది ఇమేజ్ కనపడదు కదా. అలా కనపడకుండా అన్ని డివైజెస్ లో కూడా ఒకేలా మనం పెట్టిన ఇమేజెస్ అన్ని ఒకేలా కనపడాలి అంటే ఏం చేయాలి అంటే ఒక చిన్న మెజర్మెంట్ అనేది చేస్తాం. వ్యూ పోర్ట్ హైట్ అనే ఒక మెజర్మెంట్ ద్వారా ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తామంటే ఆ ఇమేజ్ ని సెట్ చేసి పడేస్తాం. ఎలానో చూసేద్దాం. అలానే సిఎస్ఎస్ లోకి వెళ్ళి హైట్ అనే ప్రాపర్టీలోనే ఈ పిక్సెల్స్ అనే నెంబర్ తీసేసేసి అక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే ఉండేది నాకు హైట్లు 50 విహెచ్ అని తీసుకున్నాను. అంటే అప్పుడు ఏమైంది నా కంప్యూటర్ యొక్క స్క్రీన్ మీద 50% మాత్రమే ఈ ఇమేజ్ ని చూపించని చెప్పేశాను కంప్యూటర్ కి. అప్పుడు ఏమైందో చూసేద్దాం. చూడు 50% చూపించేసేసింది.
ఇక్కడ నేనే వెళ్ళేసి ఏం చేశానంటే 15 తీసేసి 60 పెట్టాను. అప్పుడు ఏమైంది 60% హైట్ అనేది బాక్స్ అనేది పెరిగిపోయింది ఇమేజ్. ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే 100 అని పెట్టేసాను. వెంటనే ఏమైపోయింది నా యొక్క ఎంటైర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మొత్తానికి కూడా ఇమేజ్ అనేది వచ్చేసేసేసింది. ఓకేనా, డన్. అర్థమైందా? అంటే మన యొక్క ఇమేజ్ ని కనుక మనం పెట్టేటప్పుడు ఏం చేస్తామంటే సిఎస్ఎస్ లో ఉన్న హైట్ అనే ఆప్షన్ దగ్గర వాల్యూలోకి వెళ్ళి 400 450 ఇలాంటి నంబర్స్ పిక్సెల్స్ అనేది ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే అలా ఇచ్చామనుకో మనకు ఆ ఇమేజ్ ఒక్కటే కనబడుద్ది. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఆ ఇమేజ్ పక్కన విహెచ్ అనే పిక్సెల్స్ తీసేసి విహెచ్ అనే ఆప్షన్ కనుక ఇచ్చేసామనుకో మన డివైజెస్ లో ఉన్న అన్ని స్క్రీన్లకి ఒకే హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. 100 అని ఇచ్చేసి అనుకో కంప్లీట్ స్క్రీన్ ఎంత అయితే ఉందో అంత పర్సంటేజ్ మొత్తానికి కూడా ఏమవుతుందంటే ఇమేజ్ అనేది ఏమవుతుందంటే కనిపిస్తుంది అనమాట. మొత్తాన్ని కూడా హైట్ మొత్తం కూడా ఆక్యుపై చేసేసిద్ది. అలానే 50 VH అని పెట్టాను అనుకో మన యొక్క కంప్యూటర్ స్క్రీన్ హైట్ ఎంతైతే ఉందో దానిలో 50% పార్ట్ మాత్రమే ఏమైందంటే ఆ ఇమేజ్ అనేది ఆక్యుపై అనేది అవుతుంది అనమాట. ఓకేనా, వ్యూ పోర్ట్ హైట్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేసామంటే మన యొక్క ఇమేజ్ని ఏం చేసేసామంటే ఇలా కంప్యూటర్ స్క్రీన్ లో కానీ ల్యాప్టాప్ లో కానీ అన్నిట్లో కానీ ఎలా సెట్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం అనమాట. అర్థమైందా? 90 VH ఇచ్చి చూద్దాం. ఓకే, ఇలా కనపడిపోయింది. ఓకేనా, డన్. అలానే మరొక స్లైడ్ లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వ్యూ పోర్ట్ విత్. అంటే మన యొక్క కంప్యూటర్ స్క్రీన్ మీద కనుక గమనించామనుకో 50 VW వ్యూ పోర్ట్ విత్ ని ఏమంటారంటే VW అని పిలుస్తాం. 50 VW అని ఇచ్చామనుకో ఏమవుతుందంటే మన యొక్క కంప్యూటర్ స్క్రీన్ ఏ డివైజ్ లో అయినా సరే ఆ స్క్రీన్ మొత్తం కూడా ఏమైందంటే 50% మాత్రమే మన యొక్క ఇమేజ్ అనేది అక్కడ కనపడుతుంది. 100 VW అని కనుక ఇచ్చాను అనుకో ఆ కంప్యూటర్ స్క్రీన్ మీద విడ్త్ మొత్తం కూడా ఏమవుతుందంటే కంప్లీట్లీ ఆక్యుపై అనేది అయిపోతుంది అనమాట. అలా చేయాలి అంటే మనం సిఎస్ఎస్ లో ఏ ప్రాపర్టీ రాస్తామంటే విడ్త్ అనే ప్రాపర్టీ రాసేసేసి కాలం పెట్టేసి దాని దగ్గరికి వెళ్ళి 50 VW కనుక ఇచ్చేసేసి సెమీ కాలం పెట్టేసి అనుకో మన స్క్రీన్ మొత్తంలో కూడా ఏమవుతుందంటే హాఫ్ ఆఫ్ ద స్క్రీన్ బట్టి ఆ ఇమేజ్ అనేది విడ్త్ ని ఆక్యుపై చేస్తుంది అనమాట. అలానే 100 VW అని పెట్టాను అనుకో ఏమవుతుందంటే ఎంటైర్ ద స్క్రీన్ మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసేస్తుంది అనమాట. ఎలా అనేది చూసేద్దాం. ఒకసారి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేసేసానంటే 50 VW అని చేశాను. ఏమైందో చూద్దాం. ఏమైంది మన యొక్క స్క్రీన్ లో 50% మాత్రమే ఆ ఇమేజ్ అనేది ఆక్యుపై అయిపోయింది. అట్లా కాకుండా నేనేం చేశానంటే 60 VW అని పెట్టేసాను. అప్పుడు ఏమైంది అంటే 60% ఆఫ్ స్క్రీన్ ని ఆక్యుపై చేసేసింది. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళేసి 70 పెట్టేసాను. వెంటనే ఏమైంది మన యొక్క స్క్రీన్ యొక్క పర్సంటేజ్ లో 70% ఆక్యుపై చేసేసింది. సపోజ్ నేను ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేసేసానంటే అసలు ఆ విడ్త్ అనే ప్రాపర్టీనే తీసి పన్నుకాను పల్లనొప్పి ఎందుకురా బాబు అనేసి. ఏమైంది అంటే ఆ కంప్యూటర్ స్క్రీన్ ఏమైందంటే ఎంత అయితే ఉందో డిఫాల్ట్ గా మొత్తాన్ని ఆక్యుపై చేసి పడేసేసింది. ఓకేనా, అర్థమైందా? ఓకే, అంటే మనం ఎప్పుడు కూడా ఒక ఇమేజ్ ని ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని పిక్సెల్స్ అనే వాల్యూ ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే వ్యూ పోర్ట్ అనే వాల్యూస్ ద్వారా ఏం చేస్తామంటే ఇమేజ్ ని మెజర్ చేయడం అనేది కంప్యూటర్ స్క్రీన్ లో మనం చేస్తాము అనేది మనం అర్థం చేసుకున్నాం. ఎక్కడన్నా డౌట్ ఉందా? ఏమన్నా డౌట్ ఉంది అంటే మళ్ళీ ఇంకొక లాజిక్ తో చెప్తాను అనమాట. ఏమన్నా డౌట్ ఉందా? అర్థమైందా? ఓకే, డన్. 100 VH అని పెట్టేసాను. ఓకే, తర్వాత ఏందో చూద్దాం. మన యొక్క పీపీటీలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ 2 స్లైడ్స్ లో అయిపోతుంది. ఓకే, మన యొక్క ఇమేజ్ ని కనుక చూస్తే ఏమైందో స్క్రీన్ మీద ఒకసారి చూద్దాం. మన యొక్క స్క్రీన్ మీద చూడు 100 కనుక ఇచ్చేసాను ఏమైంది ఇక్కడ ఈ ఇమేజ్ చూడు ఎట్లా అయిందో ఇట్లా కనబడిపోయింది అనమాట. ఇటువైపు చూస్తే ఏమైంది అంటే విడ్త్ కూడా ఇస్తే మీకు అర్థమైంది అనమాట. 100 హైట్ అని ఇచ్చేసాను, విడ్త్ అనేది తీసుకెళ్ళాను, విడ్త్ అని పెట్టేసేసి 50 VW అని పెట్టాను. ఏమైంది అనేది చూద్దాం. ఈ స్క్రీన్ చూడు ఏమైందో నాకు ఇమేజ్ అయితే బాగా కనపడింది. హైట్ అనేది 100 ఇచ్చినప్పుడు ఏమైందో చూడు సాగిపోయి ఏమైందంటే పైన రాసింది ఏమైంది అంటే కింద కూడా కనపడుతుంది, అలానే కనపడుతుంది. పైన ఏదైతే ఇమేజ్ ఉందో అదే ఇమేజ్ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఎందుకు అలా జరిగిందంటే దాన్నే ఏమని పిలుస్తారంటే పీపీటీలోకి వెళ్దాం. ఇట్లా మన యొక్క ఇమేజ్ పైన వచ్చిందే కిందకి కూడా వచ్చేసింది అనుకో ఇలా, దాన్ని ఏమంటారంటే వెర్టికల్ రిపిటేషన్ అని పిలుస్తారు అనమాట. వర్టికల్ గా ఏమైందంటే హార్జాంటల్ వర్టికల్ అని, హార్జాంటల్ సెంటర్ చేయడం వర్టికల్ సెంటర్ చేయడం అనేది చెప్పాను కదా.
అంటే ఇలా గనక మన యొక్క ఇమేజ్ ఏమైందంటే వర్టికల్ గా రిపీటింగ్ అనేది జరిగిందనమాట. హై మన యొక్క ఇమేజ్ ని 100 VH అని గనక విభంగాలను ఏమైందంటే మన యొక్క ఇమేజ్ ఏమైందంటే వర్టికల్ గా మరల రిపీట్ అవ్వడం అనేది జరిగిపోయింది. అలా కాకుండా నేనేం చేసేసానంటే ఇప్పుడు మన యొక్క విడ్త్ ని ఏం చేసేసానంటే పెంచేసేసాను. విడ్త్ దగ్గరికి వెళ్ళి నేనేం చేశానంటే 100 ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. 100 అనేవి ఇచ్చేసేసాను అనుకో, వెంటనే ఏమైందంటే ఇదే ఇమేజ్ అనేది ఏమైంది అంటే హారిజాంటల్ గా మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. అంటే సైజ్ గనక మనం పెంచుతా ఉన్నాం అనుకో ఏమవుతుందంటే హైట్ పెంచామనుకో వర్టికల్ గా ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవుతుంది. విడ్త్ గనక పెంచాను అనుకో నేను ఏమవుతుందంటే హారిజాంటల్ గా ఆ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే రిపీట్ అవుతా ఉంది. ఇలా హైట్ పెంచినా విడ్త్ పెంచినా మన యొక్క ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా ఒకేలా కనపడాలనుకో అప్పుడు మనం సిఎస్ఎస్ లో మరొక స్టైల్ ని నేర్చుకుంటాం అన్నమాట. అదేంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? అంటే మన యొక్క ఏం అడ్రస్ చేసేసామంటే మన యొక్క హైట్ అనే ప్రాపర్టీని వాడి 100 VH అనేది కనుక ఇచ్చానంటే మన యొక్క ఇమేజ్ ఏమవుతుందంటే ఇలా సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది. అలానే విడ్త్ అనే ప్రాపర్టీని వాడేసేసి 100 VH కనుక పెంచేసాను అనగానే ఏమవుతుందంటే హారిజాంటల్ గా రిపిటేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఉండాలి, ఫిక్స్డ్ గా ఒకే ఇమేజ్ కనుక మనం ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ సైజ్ అనే ఒక సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఇమేజ్ ఏ డివైస్ లో అయినా సరే ఒకేలా కనపడాలి అంటే మనం సిఎస్ఎస్ లో మరొక ప్రాపర్టీని అచీవ్ చేస్తాం. ఆ ప్రాపర్టీ ఏంటిది అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అని ఇచ్చేసేసి అక్కడికి వెళ్ళి వాల్యూ ప్లేస్ లో కవర్ అనే ఆప్షన్ కనుక ఇచ్చేసేసి అనుకో నువ్వు ఎంత హైట్ అయినా పెట్టుకో, ఎంత విడ్త్ అయినా పెట్టుకో, మన యొక్క ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా ఎలా కనపడిద్ది అంటే నువ్వు పెంచినా తగ్గించిన అన్నిటికీ ఏమైందంటే ఒకేలా కనపడిపోయిద్ది అనమాట. అంటే అలా కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే ఎలాంటి హారిజాంటల్ రిపిటేషన్ కానీ వర్టికల్ రిపిటేషన్ కానీ ఇమేజ్ జరగకూడదు అంటే మనం ఏం చేస్తామంటే మన యొక్క కంటైనర్ దగ్గరికి వెళ్ళి సిఎస్ఎస్ లో ఒక ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. ఆ ప్రాపర్టీ ఏంటిది అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అని రాసేసి కాలన్ పెట్టేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేస్తామంటే కవర్ అనే ఆప్షన్ కనుక ఇచ్చేసేసామనుకో మన యొక్క ఇమేజ్ అనేది ఏమవుతుంది అంటే క్లియర్ గా కనపడతా ఉంటుంది అనమాట. ఎలా అనేది చూద్దాం ఒకసారి. కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళిపోదాం. ఇలా చేస్తే నాకు ఇలా వచ్చేసేసింది. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడే ఒక ప్రాపర్టీ రాశాను. ఏం ప్రాపర్టీ ఇట్లా హారిజాంటల్ రిపిటేషన్ అనేది వర్టికల్ రిపిటేషన్ అనేది జరిగింది. అది పోవాలి అంటే కంప్లీట్ గా ఫిక్స్ అవ్వాలంటే మనం ఏం చేస్తాము సిఎస్ఎస్ లో బ్యాక్గ్రౌండ్ హైఫన్ సైజ్ అనే ఒక ప్రాపర్టీని వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేశానంటే COVER కవర్ అని పెట్టేశాను. వెంటనే ఏమైందో చూడు, ఆ ఇమేజ్ మొత్తం కూడా ఏమైంది మంచిగా ఫిక్స్ అయిపోయిందా. ఇప్పుడు నేనేం చేశానంటే హైట్ తగ్గిద్దాం. హైట్ అనేది ఏం చేశానంటే 100 పెట్టాను. దాన్ని నేనేం చేశానంటే 90 చేసాను. 90 చేసినా అలానే కనపడింది. 50 చేశాను. 50 చేసినా అదే ఇమేజ్ కనపడుతుంది. అంటే నా యొక్క సైజ్ హారిజాంటల్ రిపిటేషన్ వర్టికల్ రిపిటేషన్ అనేది రాలేదు. ఈ విడ్త్ అనేది కూడా నేనేం చేశానంటే తగ్గిస్తున్నాను. 10 చేశాను. ఏమైంది ఎలాంటి హారిజాంటల్ రిపిటేషన్ అనేది కనపడలేదు. నేనేం చేశానంటే ఇది కూడా 50 చేసేసాను. ఏమైందంటే ఎలాంటి రిపిటేషన్ రాలేదు చూడు. మనం ఎలా అయితే పెట్టామో అలానే కనపడతా ఉంది. అంటే మనం ఏం చేసామంటే మనం బ్యాక్గ్రౌండ్ హైఫన్ అనే సైజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి కవర్ అనే వాల్యూని కనుక ఇచ్చేసేసామనుకో మన ఇమేజ్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడు కూడా రిపిటేషన్స్ అనేది రాకుండా మనం ఎంతవరకు అయితే తీసుకున్నామో ఆ ఇమేజ్ లో అంత భాగం వాటికి ఏమవుతుందంటే క్లియర్ గా మనకి యొక్క స్క్రీన్ మీదకి రావడం అనేది గమనించేసేసాం. ఇదేనా మన యొక్క క్లాస్ అయిపోయేలోపు మనం నేర్చుకోవాలనుకుంది, అచీవ్ చేద్దాం అనుకుంది ఇదేనా? 90 VH అని పెట్టేశాను. ఏమైంది చూడు ఇలా వచ్చేసేసింది. ఇది 60 పెట్టేసాను. ఏమైందో చూద్దాం. 60 పెట్టేశాను. ఏమైంది వెంటనే తన యొక్క సైజ్ అనేది ఇదేనా? మనం టుడే సెషన్ చెప్పుకునేటప్పుడు మనం ఏం చేసేసాము ఆల్రెడీ ఈ సెషన్ అయిపోయేలోపు మనం ఏం అచీవ్ చేయాలనుకున్నాము. సో ఏం అచీవ్ చేయాలనుకున్నాము ఒకసారికి వెళ్దాం. ఇదేనా అచీవ్ చేయాలనుకుంది? కాకపోతే మనం అండర్లైన్ తీసేస్తే అయిపోతుంది అనమాట. అండర్లైన్ కూడా పోవాలి అంటే ఏం చేయాలి? అప్పుడు అండర్లైన్ కూడా లేకుండా ఉండాలి. అండర్లైన్ లేకుండా ఉండాలి అంటే మెయిన్ హెడ్డింగ్ లో నేను ఏం చేసేసానంటే అండర్లైన్ అనే ప్రాపర్టీ చేసేసాను. ఈ ప్రాపర్టీని పీకేద్దాం. పీకేస్తే ఏమైందో చూద్దాం. ఏమైంది సేమ్ మనం
మన యొక్క క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏదైతే మనం చెప్పుకున్నామో, అచీవ్ చేద్దాం అనుకున్నామో అదే అచీవ్ అయిపోయిందా ఆటోమేటిక్ గా? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందా? దీన్ని నేనేం చేసేసానంటే సేవ్ చేసేసుకున్నాను. సేవ్ చేసేసి వెబ్సైట్ లో పెట్టేద్దాం అనుకున్నాను. సేవ్ చేసేసేసాను. తర్వాత వెంటనే దీనికి ఒక పేరు పెట్టాలి, టూరిజం __ వెబ్సైట్ అని పెట్టేసేసి -new అని పెడుతున్నాను అనమాట. అంటే న్యూ అని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏమైంది అంటే సేవ్ చేసేసుకున్నాను. ఈ కోడ్ స్నిప్పెట్స్ లో ఉంటుంది. ఆ సేవ్ చేసేసుకున్నాక 1 సెకండ్, నెట్వర్క్ కొంచెం డౌన్ అయినట్లుంది. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ కోడ్ స్నిప్పెట్ మొత్తం సేవ్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే మన యొక్క ప్రొఫైల్లోకి వెళ్ళి సేవ్ స్నిప్పెట్స్ దగ్గరికి వెళ్తే మనం రాసుకున్న ఏదైతే సేవ్ చేసుకున్నా అదంతా కూడా ఇక్కడ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే పబ్లిష్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఒక వెబ్సైట్ యొక్క URL ని క్రియేట్ చేయని చెప్తుంది. నా యొక్క వెబ్సైట్ యొక్క URL ఎలా అని చెప్పాను, మన యొక్క ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అది పెట్టేస్తే సరిపోతుందని చెప్పాను కదా. పెట్టేసి నేను ఇక్కడికి వెళ్ళి కాపీ చేసేసేసాను. వెంటనే నేను ఇక్కడికి వెళ్ళి బ్రౌజర్ ఆన్ చేసేసేసి మన యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో నేనేం చేశానంటే వెబ్సైట్ యొక్క అడ్రస్ ని ఎంటర్ చేసేసాను. వెంటనే ఏమైంది, మనం ఏదైతే అచీవ్ చేసామో అదంతా కూడా వెబ్సైట్ అనేది మీకు కనపడుతుందా? అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ రోజు ఏదైతే మనం నేర్చుకున్నామో ఈ నేర్చుకున్న మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ప్రాక్టీస్ అనేది చేసేద్దాం. ఎవరైతే మంచిగా ప్రాక్టీస్ చేసేస్తారో మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. ఎవరికైతే బాక్స్ ప్రాపర్టీ బాగా అర్థమైపోయిద్దో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారంటే ఇంకా మంచి మంచి స్టైలింగ్ అనేది చేయగలరు అనమాట. ఇలా ఎప్పుడైతే మనం ఒక మంచి ప్రోగ్రామర్ ఎప్పుడైతే మంచిగా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా, ఎవడైతే ఎర్రర్ అనకూడదు కదా, ఎలాంటి బగ్ లేకుండా మంచిగా కనుక బ్యూటిఫుల్ గా కనుక డిజైన్ చేసేసారనుకో వాళ్ళకి ఏమవుతుందంటే మంచి సాలరీ అనేది వస్తుంది అనమాట. అందుకోసం మనందరం ఏం చేస్తున్నారంటే అందరూ కూడా మంచిగా క్లాస్ అయితే వింటున్నారు, మంచిగా వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట. అలా కాకుండా ఏం చేద్దామంటే ఈ రోజు నుండి కొంచెం మనం ప్రాక్టీస్ అనేది చేద్దాం. రేపటి నుండి ప్రతి ఒక్కరి చేత ప్రతిరోజు ఒక్కొక్కరి చేత అయితే చేయిస్తాను. రోజు నేను మొత్తం చేయలేను కదా, నేను రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఏమైందంటే మీకే లాస్ అయ్యిద్ది అనమాట. అందుకోసం ఏం చేద్దామంటే కొంచెం ఫాస్ట్గా మనం కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఆల్రెడీ స్టాటిక్ వెబ్సైట్లోనే ఇంకా ఇక్కడే ఉన్నాం అనుకో, ఇంకా రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అవ్వాలా, మనకి ఇంకా చాలా బోల్డ్ అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి అనమాట. అవన్నీ నేర్చుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. అందుకోసం ఏం చేద్దామంటే కొంచెం ప్రాక్టీస్ అనేది మీరు పెంచారనుకోండి, ఆటోమేటిక్గా నేనేం చెప్తానంటే క్లాస్ చెప్పేసి జస్ట్ ఒక్కసారి ప్రాక్టీస్ చేయించానంటే అయిపోతుంది అనమాట. అందుకోసం మీరందరూ కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది పెంచండి. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఓకే.